ఈ జీవి తాజ్ మహల్ కంటే ఎన్నో ఏళ్లు పాతది. అది ఇప్పటికీ కూడా బతికే ఉంది. ఎలా సింపుల్ గా కనిపించే ఈ పదార్థాలు మన ప్రాణాన్ని తీయగలుగుతాయి. ఎందుకు ఎలుకల్ని చూసి ఆ దేశం మొత్తం భయపడుతుంది? ఓల్డెన్ డేస్ లో లైసెన్స్ కావాలంటే GTA 5 గేమ్ ఆడితే సరిపోతుందా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మీకోసం. మీరు చామంచాయ లేదా నల్లగా ఉంటే మీరు ముసలి వాళ్ళలాగా కనిపించరు. వైట్ స్కిన్ బ్లాక్ స్కిన్ కంటే చూడ్డానికి బాగా అందంగా ఉంటుంది. కానీ బ్లాక్ స్కిన్ కున్న స్పెషాలిటీ వైట్ స్కిన్ కి ఉండదు. బ్లాక్ స్కిన్ సన్ నుంచి ఎక్కువగా ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎవరికైతే బ్లాక్ స్కిన్ ఉందో వాళ్ళకి స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా బ్లాక్ స్కిన్ మీద మడతలు అంత ఎక్కువగా కనిపించవు. అదే వైట్ స్కిన్ కైతే ఫేస్ మీద మడతలు ఎక్కువగా కనిపిస్తాయి. అంతేకాకుండా కళ్ళ కింద నల్ల మచ్చలు వస్తాయి. అదే నల్ల రంగు వాళ్ళకైతే చాలా తక్కువగా కనిపిస్తాయి. అంతేకాకుండా వాళ్ళ స్కిన్ ఎన్నో ఏళ్ల దాకా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. మెక్డానల్డ్స్ ఫుడ్ క్యాలరీస్ తో ఫుల్ అయి ఉంటుంది. అయితే ఈ క్యాలరీస్ ని వాళ్ళ స్టోర్ లోనే బర్న్ చేయొచ్చు. ఒకసారి చైనాలో ఉన్న ఈ స్టోర్ ని చూడండి. ఇక్కడ మీరు ఎన్ని క్యాలరీస్ తింటే అన్ని క్యాలరీస్ బర్న్ కూడా చేయొచ్చు. ఈ మెక్డానల్డ్ స్టోర్ లో సైకిల్స్ ఉన్నాయి. దీంతో మనం తింటూ కూడా సైకిల్ తొక్కచ్చు. దాంతో మన క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి. ఇది ఒక మంచి ఐడియా. దీంతో మెక్డానల్డ్స్ ఫ్రీ మార్కెటింగ్ అవుతుంది. అంతేకాకుండా దీన్ని ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలని ప్రజలు అక్కడికి వస్తూ ఉంటారు. ఒక జీవి తాజ్ మహల్ కంటే ఎన్నో ఏళ్లు పురాతనమైనది. అది ఇంకా బతికే ఉంది. దీన్ని చూస్తే ఇది ఒక నార్మల్ షార్క్ చేపలాగా ఉంది. కానీ ఈ షార్క్ వయసు దాదాపు 400 ఏళ్లు. రీసెర్చర్స్ దీని మీద రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్లకు కూడా నమ్మబుద్ధి కాలేదు. కానీ ఇది నమ్మాల్సిన నిజం. 1627లో పుట్టిన ఈ షార్క్ రాబోయే 3 సంవత్సరాల్లో 400 సంవత్సరాలు నిండిన షార్క్ అవుతుంది. నల్ల ముసుగులో ఉండే నింజాల కోసం జపాన్ లో స్పెషల్ ఫ్లోర్ ని తయారు చేశారంటే చూడండి వాళ్ళు ఎంత డేంజరో. ఓల్డ్ జపాన్ లో కొన్ని ఫేమస్ ప్లేస్లలో యాంటీ నింజా ఫ్లోర్స్ ని పెట్టారు. ఈ ఫ్లోర్ చాలా ఎక్కువగా సౌండ్ చేస్తుంది. దీని మీద మీరు ఎంత సైలెంట్ గా నడిచినా, సాక్స్ వేసుకొని నడిచినా ఇది సౌండ్ చేస్తుంది. ఈ ఫ్లోర్స్ ఇప్పుడు ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్స్ గా మారాయి. పిరమిడ్ ఆఫ్ గిజాని హాయిగా మనం ఇంట్లో కూర్చొని చూడొచ్చు. హార్వర్డ్ యూనివర్సిటీ ఒక 3D VR టూర్ ని సృష్టించారు. దీంతో మనం ఇంట్లో కూర్చొని వర్చువల్ రియాలిటీ సహాయంతో పిరమిడ్ ఆఫ్ గీజాలోని ప్రతి మూలని చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇది ఎంత రియలిస్టిక్ గా ఉంటుందంటే మనం నిజంగా అక్కడే నిల్చొని చూస్తున్నట్టు ఉంటుంది. నిజంగా మనం దాన్ని చూడడానికి వెళ్ళినా అంత లోపలికి వెళ్ళి చూడడానికి ఛాన్స్ కూడా ఉండదు. నిజంగా వర్చువల్ రియాలిటీ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. ఈ ఫ్లాగ్ ఉంది కదా, అసలు దీన్ని ఎలా తయారు చేశారు? దీని అర్థం ఏంది? దీని గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారేమో. ఇది UK ఫ్లాగ్, మనందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఇంగ్లాండ్ ఫ్లాగ్, ఇది స్కాట్లాండ్ ఫ్లాగ్. ఈ రెండింటిని మిక్స్ చేసి ముందు యూనియన్ ఫ్లాగ్ ని తయారు చేశారు. అది ఇలా కనిపిస్తుంది. దాని తర్వాత ఇందులో ఐర్లాండ్ కూడా కలిసింది. దాంతో ఫైనల్ గా ఈ జెండాని తయారు చేశారు. యునైటెడ్ కింగ్డమ్స్ జెండా ఈ 3 జెండాల్ని కలిపి తయారు చేశారు. ఇంకా యూనియన్ చేయకముందు ఈ 3 దేశాల మధ్య చాలా భయంకరమైన యుద్ధాలు జరిగేవి. భయంకరమైన అంటే చాలా భయంకరమైన యుద్ధాలు. మీరెంత ఏడిస్తే మీ గన్ను అంత లోడ్ అవుతుంది. ఇదేంటి అనుకుంటున్నారా? డిజైనర్ ఈ ఫిన్చాన్ కన్నీళ్ళని బుల్లెట్ల రూపంలో మార్చే ఒక డివైస్ ని కనిపెట్టింది. ఈ అమ్మాయి ప్రతిరోజు ఏడుస్తుంది అనుకుంటా, అందుకే ఇలాంటి డివైస్ ని కనిపెట్టింది. 1950లో కారు డ్రైవింగ్ టెస్ట్ ఇలా ఉండేది. ఒక చోట ప్రశాంతంగా కూర్చొని ఈ టేబుల్ మీద బొమ్మ కారుని స్టీరింగ్ తో నడిపేవారు. ఈ బోర్డు మీద రోడ్డు సైన్స్ కూడా ఉన్నాయి. ఆ గుర్తులను అర్థం చేసుకుని డ్రైవర్ డ్రైవింగ్ చేయాల్సి వచ్చేది. అయితే పురాతన కాలంలో GTA 5 లాంటి గేమ్స్లలో డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వాల్సి వచ్చేది. ఈ దేశం ఎలుకల్ని చంపడం కోసం ఒక యుద్ధమే మొదలుపెట్టింది. న్యూజిలాండ్ అన్ని ఎలుకల్ని చంపాలని యుద్ధం మొదలుపెట్టింది. 2050 వరకు వాళ్ళ దేశంలో ఒక్క ఎలుక కూడా బతికి ఉండకూడదని వాళ్ళ గోలు. ఎందుకంటే ఈ ఎలుకలు వెజ్ నాన్ వెజ్ అని తేడా లేకుండా వాళ్ళ ఇళ్లలో ఉన్న అన్ని పదార్థాలు తినేస్తున్నాయి. అంతేకాకుండా ఈ ఎలుకలు ఎన్నున్నాయంటే అక్కడున్న పురుగులు, వేస్ట్ ఫుడ్, ఇళ్లలో ఉండే ఫుడ్ అన్నీ తినేస్తున్నాయి. వాటి కారణంగా మిగతా జీవులకు కూడా ఆహారం దొరకట్లేదు. ఈ లేడీకి డోమినోస్ లైఫ్ లాంగ్ ఉచితంగా పిజ్జాని అందజేస్తుంది. యాక్చువల్ గా ఈమె పేరు మీరాబాయి. ఈమె ఒక ఇండియన్ వెయిట్ లిఫ్టర్. ఈమె గురించి అందరికీ తెలిసే ఉంటుంది. టోక్యో ఒలింపిక్స్ లో ఇండియా తరపున గోల్డ్ మెడల్ సాధించింది. అయితే ఒక ఇంటర్వ్యూలో ఈమె పిజ్జా అంటే చాలా ఇష్టమని చెప్పింది. అందుకే ఇండియాకి గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా డోమినోస్ ఇండియా ఈమెకి లైఫ్ టైమ్ పిజ్జాని ఫ్రీగా ఇవ్వాలని డిసైడ్ అయింది.
మనం నిద్రపోతున్నప్పుడు 1 గంటలో 50 క్యాలరీస్ బర్న్ చేసుకోగలం. అయితే మనం టీవీ చూస్తున్నప్పుడు నిమిషానికి 1 క్యాలరీ ఖర్చు అవుతుంది. అంటే మనం నిద్రపోయేటప్పుడు కంటే టీవీ చూస్తున్నప్పుడే ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతాయి. అయితే టీవీ చూడటం మంచి పనే అని కాదు, కొంతమంది టీవీ చూస్తున్నప్పుడు కూడా తింటారు. మనం నార్మల్గా ఏడుస్తున్నప్పుడు వచ్చే కన్నీళ్లు, ఉల్లిపాయ కోసేటప్పుడు వచ్చే కన్నీళ్లు రెండూ సేమ్ అనుకుంటాం, కానీ కాదు. ఉల్లిపాయ కోసేటప్పుడు వచ్చే కన్నీళ్లలో కెమికల్స్ ఉంటాయి, అవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మనం నార్మల్గా ఎమోషనల్ గా ఏడుస్తున్నప్పుడు వచ్చే కన్నీళ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రమాదకరమైన చికెన్ నగెట్స్ KFCలో గానీ లేదా వేరే చోటైనా గానీ మీరు తినే ఉంటారు. కానీ ఈ విషయం విన్న తర్వాత మీరు వీటిని ఇంకా తినరు. థామస్ అనే ఒక వ్యక్తి 413 చికెన్ నగెట్స్ తిన్నాడు. దాని తర్వాత అతని పూర్తి శరీరం ప్యారలైజ్డ్ అయింది. ప్యారలైజ్డ్ అంటే ఇంకా బాడీలో ఏ పార్ట్ కూడా పనిచేయదు. ఇవి ఎలా తయారు చేస్తారంటే చికెన్ ఎముకలు, బ్రెయిన్, కళ్ళు అన్నీ ఒక దాంట్లో వేసి బాగా రుబ్బి తయారు చేస్తారు. మన నోరు మన టాయిలెట్ సీట్ కన్నా ఎన్నో రెట్లు బ్యాక్టీరియాని కలిగి ఉంటుంది. మన నోటిలో 700 రకాల కంటే ఎక్కువ బ్యాక్టీరియాని కలిగి ఉంటుంది. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు, తినేటప్పుడు లోపలికి బ్యాక్టీరియా వెళ్తుంది కాబట్టి. మనకి కొన్ని విషయాల గురించి ముందుగానే భయం వేస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో మనకు కూడా తెలియదు. రీసెర్చ్ ప్రకారం భయం కూడా జనరేషన్ టు జనరేషన్ పాస్ అవుతుందంట. అంటే మీ నాన్నకి బాగా పైకెక్కడానికి భయంగా ఉంటే ఆటోమేటిక్ గా ఆ భయం మీలో కూడా వస్తుంది. కానీ ఇది ప్రతిసారి జరగదు. స్పేస్ లో ఆస్ట్రోనాట్స్ ఏడ్చినప్పుడు అక్కడ గ్రావిటీ లేని కారణంగా వాళ్ళ కన్నీళ్లు ఒక బాల్ లాగా మారి అక్కడే ఉండిపోతాయి, అవి కింద పడవు. ఇద్దరు ఫ్రెండ్స్ మార్కెట్కి వెళ్తారు ఏదో ఒకటి తిందామని. ఏం తిందామని వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకుంటూ ఇద్దరి మధ్య పందెం కట్టుకున్నారు. ఎవరైతే ముందు 50 గుడ్లు తింటారో వాళ్ళకి $25 వస్తాయి అని. దాంతో ఇతను వెంటనే పందెం మొదలుపెట్టి గుడ్లు తాగటం స్టార్ట్ చేశాడు. 39 గుడ్లు తాగిన తర్వాత వెంటనే కింద పడిపోతాడు, ఇంకా ఎప్పటికీ లెగవడు. నూడిల్స్ మనందరం తింటాం, కానీ ఒక లేడీ దురదృష్టవశాత్తు నూడిల్స్ తిని చనిపోయింది. ఎలా అంటే ఇంట్లో ఎలుకలు బాగా తిరుగుతున్నాయని ఒక టమాటాకి విషం పూసి ఎలుకలు తింటాయని అక్కడ పెట్టింది. కొన్ని రోజుల తర్వాత ఆమె నూడిల్స్ చేస్తూ టీవీ చూస్తూ ఉంది. ఆ టీవీ చూస్తూనే విషం పూసిన టమాటా ఆ నూడిల్స్ లో వేసి నూడిల్స్ వండింది. ఆ నూడిల్స్ తినటంతో ఆమె చనిపోయింది. సో అయితే ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ కొట్టి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.